ఈ నెల 9కి వాయిదా వేసింది. జానెడు పొట్ట కోసం కడుపు చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళితే అక్కడ ఆమె జీవితం సర్వనాశనమైంది. ఏజెంట్ చేతిలో మోసపోయి షేక్ చేతుల్లో అమ్ముడై ఆమె నరకయాతన అనుభవిస్తోంది. ఆ మహిళ దుర్భర జీవితం గురించి తెలిసిన అక్కడి భారతీయులు జెమినీ న్యూస్ దృష్టికి తెచ్చారు. దీంతో రంగంలోకి దిగిన జెమినీ న్యూస్ టీం మొత్తం వ్యవహారంపై ఆరా తీసి అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగానో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించాలన్న అత్యాశతోనో గల్ఫ్ దేశాలకు వెళ్లే మహిళల జీవితాలు ఛిద్రమవుతున్నాయి. ఏజెంట్ల చేతిలో మోసపోయి షేక్ల కబంధ హస్తాల్లో చిక్కి శల్యమవుతున్నాయి. జెమినీ న్యూస్ చొరవతో ఇటువంటి సంఘటనే హైదరాబాద్ జీడిమెట్లలో వెలుగులోకొచ్చింది. జీడిమెట్లకు చెందిన అనీస్ తల్లిదండ్రులు చిన్ననాడే చనిపోవడంతో పిన్ని ఇంట్లో పెరిగింది. పెళ్లై 4 సంతానం కలిగిన అనంతరం భర్త వదిలేశాడు. దీంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఆమె ఆర్థిక పరిస్థితి గమనించిన ఫిరోజ్ అహ్మదీ దంపతులు ఆమెకు గల్ఫ్ ఆశ చూపారు. రియాద్ లోని షేక్ ఇంట్లో పని ఉందని చెప్పి ఢిల్లీలోని ట్రావెల్ ఏజెంట్ అస్లాంకు అప్పగించారు. రియాద్ వెళ్లిన మహిళ అక్కడి ఎయిర్పోర్ట్ లోనే 3 రోజులు తిండి తిప్పలు లేకుండా ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమెను ఇంటికి తీసుకువెళ్లి షేక్ ఆమెపై అత్యాచారం చేశాడు. మరుసటి రోజు నుంచి బలవంతంగా వ్యభిచారం చేయించాడు. రియాద్ వెళ్లిన దగ్గర నుండి షేక్ ఇంట్లో నరకం అనుభవిస్తున్నానని అనీస్ ఫోన్లో తన గోడు వెళ్లబోసుకుంది. షేక్ మాట వినకపోతే బెల్ట్ తో కొట్టి చిత్రహింసలు పెడుతున్నాడని ఫోన్లో వాపోయింది. ఎక్కువ ఏడుస్తున్నది, బాగా నొప్పి ఉన్నదంట, కాళ్ళు అవి చేయి మొత్తం గుజ్జుతున్నాయి, ఏం పని అవుతలే, అంతా కష్టం చేస్తున్నారు, కొడుతున్నారు, మొత్తం బట్టలు అవి మొత్తం తీసి పారేసినారు, ఫోన్ దాకా ఇలా కొట్టేసినారు, ఫోన్ బిల్లు ఏం లేవు, పైసలు ఏం లేవు, అన్నం ఇస్తలే ఏం ఇస్తలే, 7 గంటకి 10:30కి తీసుకుపోతున్నారు, అదే గలీజ్ పని చేపిస్తున్నారు, నాకు కష్టం బాగా ఉన్నది, ఎట్లనది అయితే నాకు తీసుకుపోమంటున్నారు. అనీజ్ విషయమై హైదరాబాద్ ఏజెంట్ ను నిలదీస్తే ఆమె కాంటాక్ట్ ను కూడా కట్ చేశాడని కుటుంబ సభ్యులు వాపోయారు. ఇదే విషయమై ఢిల్లీ ఏజెంట్ అస్లాంను అడిగితే అతను ఏకంగా బెదిరించాడు. అనీజ్ తిరిగి రావాలంటే ₹1,00,000 చెల్లించాలని ఫోన్లో బెదిరించాడు. वो मेरे को पैसा चाहिए और जो गलत क्लेम लगा रही है वो मुझे हमारे साथ ऐसा हुआ मैं उसको मेडिकल में पूरा उसको चेकअप कराऊंगा, पूरा चेकअप कराऊंगा, मेडिकल उसका रिपोर्ट करा के लगा के ऐसी बात देखो कंप्लेन करके मैं कैसे अंदर करवाता हूँ. దీంతో కుటుంబ సభ్యులు ఏం చేయాలో తెలియక నరకయాతన అనుభవిస్తున్నారు. బంధువులతో అనీజ్ కొన్న కాంటాక్ట్స్ ను కూడా షేక్ కట్ చేశాడని, అయితే స్థానికంగా ఉన్న ఓ హైదరాబాదీ అప్పుడప్పుడు సమాచారం అందిస్తున్నాడని అనీజ్ మామ వాపోగా తన తల్లికి ఏం జరిగిందో తెలియక పిల్లలు బిక్కుబిక్కుమంటున్నారు. एक नाइट में दूसरी जगह भेज रहे थे, बहना डेली 25,000 भी भेज रहे थे और बच्चे को बेल्ट से चप्पलों से मार रहे थे. एजेंट का जाके पूछे तो एजेंट बोल रहा मैं तुम्हारी बच्ची का गलत है, कुछ भी नहीं, हमारा तो गलत नहीं है, वहाँ से 1 लाख रुपए भरो, तुम्हारी बच्ची को लेके चले आओ, 8 दिन के अंदर बुला लेता मैं बोल के बोल रहा. అక్కడ అనీజ్ అనుభవిస్తున్న నరకం తెలిసి ఇక్కడ పిల్లల కూడా చూడలేక ఆమె బంధువులు ఉద్వాప్ స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించారు. దీంతో వారు రంగంలోకి దిగి అనీజ్ ను ఇండియా రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అనీజ్ వ్యవహారంపై రియాద్ ఎంబసీ నుండి జెమినీ న్యూస్ కు మెయిల్ అందడంతో రంగంలోకి దిగి మొత్తం ఈ వ్యవహారంపై జెమినీ న్యూస్ ఆరా తీసింది. బాధిత కుటుంబ సభ్యులను కలిసి అనీజ్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది. అయితే ఇది ఒక అనీజ్ గాదే కాదు, డబ్బుపై అత్యాశతో గల్ఫ్ దేశాలకు వెళుతున్న చాలా మంది ఇటువంటి నరకం అనుభవిస్తున్నారు. అందుకే గల్ఫ్ వెళ్లాలనుకునే వారికి అనీజ్ కథనం ఓ పాఠం కావాలని ఆశిద్దాం. వాటి నుంచి సినిమా రంగాన్ని మినహాయించాలని సినీ నిర్మాత